లోకేష్ బాబు గారు అంటున్నారు కదా, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. అది వారు అందిపుచ్చుకున్నారట. నేనంటాను, చంద్రబాబుకి ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేనంటాను. చంద్రబాబుకి ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు నేను అంటాను. కమ్మ రాష్ట్రానికి, కమ్మ రాజ్యానికి, కమ్మ వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలడానికి అవుతుందని నేను ఈ మాట అంటాను. ఏంటి తప్పు? వైసీపీకి అయితే బీజేపీకి వేసినట్టే. ఎందుకంటున్నారు? బీజేపీ అంటరాని పార్టీయా? వైసీపీ అంటరాని పార్టీయా? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 99లో వాజ్పేయితో కలిసావు, బీజేపీతో కలిసి పోటీ చేశావు. అప్పుడు నువ్వు ముస్లింల మొత్తాన్ని మర్చిపోయావు, కమ్యూనిస్టులు మొత్తం మర్చిపోయావు, గెలిచావు. మళ్ళా బీజేపీతో కలిసావు. ఈసారి అలిపిరి జరిగిందన్నావు, సింపతి వస్తుందన్నావు, వాజ్పేయి నమ్మించావు. ఆ మహానుభావుడు తెలియక 6 నెలల ముందే ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయావు, అప్పుడు ముస్లింలు మర్చిపోయావు, ఓడిపోయావు. నెక్స్ట్ ఏం చేశావు? మళ్ళా నీ కమ్యూనిస్టులు గుర్తొచ్చారు, మళ్ళా ముస్లింలు గుర్తొచ్చారు. ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టావు. ముస్లిం సోదరులతో ఏం చెప్పావు? సోదరులారా, నేను బీజేపీతో గెలవడం చాలా పెద్ద పొరపాటు, చారిత్రక తప్పిదం. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను, అమ్మ తోడు అని చంద్రబాబు గారు ముస్లింలతో మీటింగ్లో మాట్లాడటం, టీవీలో క్లిప్పింగ్ నేను చూశా. మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలిశాడు, మళ్ళా కమ్యూనిస్టులు మర్చిపోయాడు, మళ్ళా ముస్లింలు మర్చిపోయాడు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, మోడీతో కలిశాడు, మళ్ళా గెలిచాడు. మధ్యలో మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళీ కేసీఆర్తో కలిశాడు, మళ్ళీ కేసీఆర్ కన్నా ప్రధాని వేసుకున్నాడు. నువ్వెవరివి? సమైక్యవాదివి. కేసీఆర్ ఎవరు? ప్రత్యేకవాది. ప్రత్యేక తెలంగాణ కోసం గొంతైనా కోసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పావు సమైక్యాంత కోసం గొంతన్న నువ్వు కోసుకున్నావా? కేసీఆర్ కోసుకున్నాడు. ఆమెను నిరాధక చేశాడు. చావుకు గంట దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని త్యాగం గమనించి తెలంగాణ ఇచ్చారు. నీ త్యాగం గమనించి సమైక్యాంధ్ర ఇచ్చారా? నువ్వేం చేసావు? ఎమ్మటే కేసీఆర్ కళ తీసి పక్కన పడేశావు. మళ్ళా మోడీ దగ్గర పరిగెత్తావు, మోడీ సాబ్ అన్నావు. అప్పుడు వాజ్పేయిని తిట్టావు, జాతికి తప్పిదమని. మళ్ళా మోడీతో గెలిచావు. ఆ జాతికి తప్పిదం ఏమైంది? ఎందుకు ముస్లింలు మళ్ళీ మోసం చేశావు? ఎందుకు కమ్యూనిస్టులు మళ్ళీ మోసం చేశావు? మళ్ళీ నీకెందుకు కమ్యూనిస్ట్ కావాల్సి వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పుడతావా? వాళ్ళ దగ్గర పోటీ చేస్తావా? తిడతావా? కమ్యూనిజం కంటే టూరిజం గొప్పట్టావా? మళ్ళీ నీకు వాజ్పేయి గుర్తొచ్చాడా? మళ్ళీ నీకు మోడీ గుర్తొచ్చాడా? మళ్ళీ బీజేపీతో కలిసావా? మొన్న ఉరుకున్నావా అందరితో? మళ్ళీ మోడీని నిడుతున్నావా? ఈరోజు మోడీలో ఏం మార్పు వచ్చిందమ్మా? గడ్డం తెల్లగానే ఉంది, జుట్టు తెల్లగానే ఉంది, అదే ఫిజిక్, అదే మాట, అదే బిహేవియర్. ఏం మారాడు మోడీ? సడగా క్యాస్ట్ మారాడా? మతం మారాడా? మోడీ కారయ్యాడా? దేని నువ్వు తిట్టావు? నీ అవసరం కోసం, నీ సీటు కోసం, నీ పదవి కోసం ఎవరినైనా చంపేస్తావు నువ్వు రాజకీయంగా. రావణ పక్కన ఉన్నావుగా, రావణానికి చేరదీశాడుగా. రామారావు విలువలు లేనివాడా? అమర్నాథ్ కే మీనన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్, హానరబుల్ పర్సన్, ఆయన రాసింది. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం. ఒక పక్కన ఈ మహానుభావుడు, ఈ మగబగలాడు ఏం మాట్లాడతాడంటే, ఎన్టీఆర్కి భారత్ని తిప్పించాలి. ఒకప్పుడు నువ్వేమో ఎన్టీఆర్ విలువలు లేవన్నావు. విలువలు లేనివాడికి భారతరత్న ఇస్తారండి? విలువలు లేనివాడు ఎందుకు మహానగరంలో ఆయన విగ్రహం పెట్టావు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు వింటున్నారా? మీరు చూస్తున్నారా? నేను నమ్ముతా ఎన్టీఆర్కి విలువలు ఉన్నాయి. పరిపూర్ణమైన మానవుడు, దగాపడ్డ మానవుడు, మోసపోయిన మానవుడు, చంద్రబాబు చచ్చిపోయిన మానవుడు. నాకు చాలా నీతులు విలువలు ఉన్న మనిషి ఎన్టీఆర్. నేను నమ్ముతున్నా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు నమ్ముతున్నారా?
మీ నాన్నగారు విలువలతో ఉన్నవాడని మీరు నమ్మితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పింది అబద్ధాన్ని ఖండించండి. ఖండించలేదు మీరు కూడా ఎన్టీఆర్కి మా నాన్నకి విలువలు లేవు అని మేము ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా మా కమ్మ కులాన్ని చెప్తున్నా. కమ్మ వాళ్ళకి కమ్మనంటూ తప్పు లేదు. ఎన్టీ రామారావు కమ్మ కులంలో పుట్టాడు, ఎంత గొప్పవాడు. అవినీతి సమాజం కోసం పోరాడారు కదా, బీసీలకి సహాయం చేశాడు కదా, ₹2 కిలో రూపాయలు బియ్యం ఇచ్చాడు కదా, లంచం తీసుకోలేదు కదా, భూగడ్డ చేయలేదు కదా, వెన్నుపోట్లు పొరవలేదు కదా. మరి అంత మంచి నాయకుడిని చంద్రబాబు గారు విలువలు లేని మనిషి అని ఎన్టీఆర్ అంటే మీ కమవాళ్ళంతా ఎవరు నిర్ణయించుకున్నారు? చంద్రబాబు గారు నమ్ముతారా? ఎస్, చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి కాబట్టి ఎన్టీఆర్ విలువ లేనివాడు అని మేము నమ్ముతాం అంటారా? మీ ఊళ్ళలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలన్నీ పనులు కొట్టండి. రామారావు విలువ లేకపోతే ఉన్నాయా? పాలాభిషేకాలు చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, నారా చంద్రబాబు అడ్డు చేస్తండి. ఎన్టీఆర్ పార్టీ లాగేసుకుంటావు, ఎన్టీఆర్ని చెప్పుతావు, ఎన్టీఆర్ తిట్టి జనాలు నమ్మిస్తావు, మోడీని పొగుడుతావు, మోడీ తిడతావు, జనాలు నమ్మిస్తావు. ఇప్పుడు ఏ పనిలో పడ్డాడు? మోడీ దుర్మార్గుడు, ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమయ్యా నువ్వేగా ప్రత్యేక హోదా అంటే కాళ్ళు ఎరకొడతా అన్నావు, ప్రత్యేక హోదా వద్దు నువ్వు అన్నావు. ఇప్పుడు మోడీ ఇవ్వలేదంటావేంటి? నువ్వు వద్దంటే మోడీ ఎందుకు ఇస్తాడు? ఈ హోదా నీ నోట్లో చెప్పు వచ్చింది. ఏనాడన్నా కేసీఆర్ నోట్లో వచ్చి నాకు తెలంగాణ వద్దు డబ్బులు కావాలి అన్నాడా? అనలేదు. నువ్వు అన్నావు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.